మిస్ స్నేహ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. సరే, ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే చేతిలో మిరపకాయలు అనుకుంటున్నారో చూసారా ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. దీంతో ఇప్పుడు బజ్జీలు చేయాలన్నమాట. సరే, ఈ మిరపకాయలు మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి ఇంకా వీడియోలోకి తీసుకొచ్చాను. సరే, నేను ఇప్పుడు వీడియో చేస్తుంది ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాను అనమాట నాకు. అయితే ఇది స్టార్ట్ చేసి ఇంచుమించు నేను ఇది 3వ సంవత్సరం అండి, 3rd ఇయర్ అనమాట. కాకపోతే మానిటైజేషన్ మాత్రం అవ్వలేదు. ఓన్లీ 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారన్న ఆనందంలో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా వాచ్ టైం పెరగాలి. నాకు వాచ్ టైం చాలా తక్కువగా ఉంది. ఏమో నా వీడియోస్ మరి మీకు నచ్చుతున్నాయో లేదో తెలియట్లేదు, నచ్చట్లేదేమో కూడా తెలియట్లేదు. అందుకే వాచ్ టైం కూడా రాలేదు. నాకు 4000 అవర్స్ వాచ్ టైం కావాలి. కానీ నా దగ్గర నుంచి చాలా తక్కువ 1000 అవర్సే ఉన్నట్టుంది. చూడాలి, ఇంక మీదటన్నా మీరందరూ చూసి నా వీడియోస్ని ఆదరించి చక్కగా నన్ను ముందుకు పంపిస్తారని చెప్పేసి ప్రోత్సహిస్తారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఓకే, మనకైతే 1000 సబ్స్క్రైబర్స్ అది మాత్రం చాలా ఆనందం అనిపించిందండి. ఎందుకంటే వీడియోస్ చూసే కదా, నచ్చే కదా వస్తారు సబ్స్క్రైబర్స్ అన్నని. మీ అందరికీ చాలా చాలా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. నాకు ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు. చిన్న షార్ట్ రూపంలో పెట్టేద్దాము, ఇలా 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు అనేసి అని అనుకున్నాను. కానీ లేదు, కొంచెం మన వాళ్ళతో మాట్లాడాలి అని అనిపించింది. నిజమేనండి, 3 సంవత్సరాల నుంచి ఏదొచ్చినా సరే కనీసం నెలలో ఒక 4 వీడియోస్ అన్నా పెట్టాలి. ఇంక ఇలా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఇలా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మాత్రం ఇంకా స్టార్ట్ చేసాము కాబట్టి ఇది కంటిన్యూ చేయాలనే ఆసక్తితోటే ముందుకు వచ్చాను అనమాట. అయితే ఫస్ట్లో అయితే మాత్రం నువ్వా యూట్యూబ్ చేయగలవా అనేసి అని అన్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా. నాకేంటంటే చాలా ఇష్టం, నాకు సాంగ్స్ పాడడం అంటే ఇష్టం, ఏదైనా యాక్ట్ చేయడం అంటే ఇష్టం. ఇలా ఉంటుంది కదా కొంతమందికి. అదేంటంటే మనకి ఆ కళ నెరవేరకపోతే కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. నాకైతే యూట్యూబ్ నాకు బాగా ఆ విషయంలో అనమాట చక్కగా సపోర్ట్. నేను ఏమైనా చేసినా అందరికీ చూపించాలి అనే ఆతృతని నాకు ఇది ఏంటంటారు సపోర్ట్ చేసినట్టే. అలాగే చూస్తున్న మీరు కూడా సపోర్ట్ చేసినట్టే. సరే, అయితే ఈ బజ్జీలు కూడా చేసేసుకుందామండి. ఎందుకంటే నేను ఇంకెలాగో వీడియో పెట్టాను, మళ్ళీ మీకు బోర్ కొడుతుంది కదా. బజ్జీలు కూడా చేసేసి చూపించేస్తాను, ఓకేనా? సరే, మీకు ఇంకొక టిప్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నేను ఎర్లీ మార్నింగ్ చక్కగా మెంతులుని జీలకర్ర వాటర్ తాగుతున్నానండి. అది ఎలా అనేసి అనేది చూపిస్తాను మీకు. ఎందుకంటే నైట్ పూట ఒక గ్లాసు నీళ్ళల్లో మెంతులు జీలకర్ర రసం వేసుకుని, మెంతులు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను గ్లాస్లో వేసుకుని వాటర్ వేసుకుని మూత పెట్టేసి ఉంచండి. ఎర్లీ మార్నింగ్ పరకడుపుని తాగండి. అది ఇది కూడా నేను యూట్యూబ్లో చూసింది, కానీ నాకు యూజ్ అయిందనమాట. బాగుంది అలా తాగడం వల్లనైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం మొన్నటి నుంచి అంటే ఒక 3 మంత్స్ అలా అనమాట కొంచెం కళ్ళు తిరగడం అలా మొదలైంది. కానీ ఇలాగా ఇది మొదలుపెట్టిన తర్వాత తగ్గినాయి అనమాట ఇదంతాని, ఈ ప్రాబ్లం అంతా. మీరు కూడా ట్రై చేయండి. అది నేను ఇప్పుడు చూపిస్తాను అది ఏంటి అనేది. తర్వాత ఈ మిరపకాయ బజ్జీ కూడా చూపించేస్తాను. ప్లీజ్ మన వీడియోకి లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే కామెంట్ పెట్టండి, ఓకేనా? నచ్చితే కామెంట్ పెట్టండి, కానీ నచ్చలేదని తిడుతూ మాత్రం కామెంట్ పెట్టకండి, ఎందుకంటే తీసుకోలేను, ఓకేనా? సరే, అయితే మీకు ఆ వీడియో చూపిస్తాను. నేనైతే ఇది 1 స్పూన్ మెంతులు తీసుకున్నాను. చక్కగా నైట్ పూట ఇలా చేసుకుని తాగేయండి, చాలా బాగుంటుంది. సారీ మీకు వేస్తూ ఇలా పడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు సరే దీంట్లో అయితే వాటర్ వేసేస్తున్నాను. వేసేసి ఇంక ఇది చక్కగా మనం మూత పెట్టేసుకోవడం అండి. పొద్దున్నకి భలే మారుతాయి అనమాట. చక్కగా ఇవి వాటర్ తాగితే చాలా మంచిది హెల్త్కి. మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవడం అండి. చక్కగా మార్నింగ్కి బాగుంటుంది, ఓకేనా? ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగారు అంటే కనుక మనకి చాలా మంచిది అనమాట. కళ్ళు తిరగడాలు అవి తగ్గుతుంది. తర్వాత ఆల్రెడీ మెంతులు కదా, మనకి త్వరగా షుగర్ రాకుండా కూడా ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే ఇది ఒకరు చెప్పారు ఈ చిట్కాని, అది పాటిస్తున్నాం అనమాట. నిజంగా బాగుంది, చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా. మంచి యూస్ఫుల్ టిప్ అనమాట ఇది, ఓకేనా? జీలకర్ర మెంతులు వాటర్ నైట్ పూట నానబెట్టుకుని మార్నింగే పరగడుపుని తాగండి, చాలా యూజెస్ ఉంటాయి. సరే, ఇంకా పనిలో పని మిరపకాయ బజ్జీలు చేద్దామని చెప్పేసి పిండి అయితే కలిపేశానండి. ఆల్రెడీ అందరికీ తెలిసిందే. అందులో ఉప్పు కారం అదేనండి, శనగపిండిలో కొంచెం జీలకర్ర కొంచెం వాము అలాగే తినే సోడా కూడా కలిపాను. మీకు ఇంకా అవేమి నేను చూపించలేకపోయాను, సారీ ఏమనుకోవద్దు. తర్వాత వాటర్ పోసేసి చక్కగా చిక్కటి పిండి కలిపేసి
పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలను కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి కదా! డైరెక్ట్ పచ్చిమిరపకాయ ముంచేస్తే బాగోదు. వాటిని కొంచెం కట్ చేసి వాటి మధ్యలో కొంచెం సాల్టు, వాము వేస్తేనే కదా ఈ పచ్చిమిరపకాయకి కూడా రుచొస్తుంది. చక్కగా నాకైతే ఇంత పెద్ద పచ్చిమిరపకాయలను చూసేటప్పటికే చాలా ఆనందం అనిపించింది. ఎప్పుడో చాలా రోజులైపోయింది ఇంత పెద్ద పెద్ద పచ్చిమిరపకాయలు చూసి. ఈ మధ్యలో గింజలైతే తీసేసానండి. ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు ఆ గింజలు. అవి ఉంచకూడదు కూడాని. మనకి హెల్త్ కూడా మంచిది కాదని అంటూ ఉంటారు. సరే వాముని, ఉప్పు సర్దేశాననమాట నీట్‌గా. మనకి పచ్చిమిరపకాయలు అయితే రెడీ అయిపోయినాయి. ఇక్కడ చిన్న మిస్టేక్ చేశానండి. ఏంటంటే చిన్న పెనం పెట్టానండి. అంటే ఎప్పుడూ వేసేవే కదా అనేసని చెప్పి చిన్నది పెట్టాను. తీరమోసి అది అస్సలు సరిపోలేదు. ఈ పిండి కూడా ఈ పచ్చిమిరపకాయలు తగ్గట్టు కొంచెం పెద్ద గిన్నెలో పెట్టవలసింది. ఏంటో అన్నీ చిరాకు చిరాకు పనులనమాట. చిన్న దాంట్లో కలపడం వలన, చిన్న ఆ పెనంలో వేయడం వలన చూడండి ఎలా అయిపోతున్నాయో. నాకే చిరాకొచ్చింది. ఏంటి ఇలా చేస్తున్నాను అనేసానని. అప్పుడు మళ్ళీ ఆ పెనం మార్చేసానండి. మళ్ళీ పెద్దది పెట్టాను. ఇదిగో చూసారా? పెనం మార్చేసి పెద్దది పెట్టాను. పిండి మాత్రం ఇంక మార్చలేదు. అందులోనే జాగ్రత్తగా అడ్జస్ట్ చేసి ముందు ఒకసారి పల్చగా వేసేసాననమాట. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి పిండిలో ముంచి వేశాను. అప్పుడు బజ్జీలు కొంచెం దళసరిగా అంటే మనం ఇదిగో ఇలా పలచగా వేశాను. వీటిని మళ్ళీ రెండోసారి వేశాను. అలా అయితేనే పడతది బాగాని అనేసానండి. మరీ చిక్కగా చేసేస్తే కొంచెం గట్టిగా ఉంటాయండి. మళ్ళీ పలచగా ఉండాలి. అలా అని చెప్పి పచ్చిమిరపకాయలకి అంటదు. ఇదిగోనండి ఇలా చేసేసాను ఎలా అయితేనో. తినేద్దాము. సరే ప్లీజ్ మన వీడియోకి లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. మిరపకాయ బజ్జీలు అలా వచ్చినాయి అని మాత్రం తిట్టొద్దు. ఎందుకు వినపడదు? వినపడుతుంది. బాగున్నాయి, చాలా బాగున్నాయి. మీకే